హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్‌లో 'నిండు నూరేళ్ల సావాసం' సీరియల్ చూసినట్లయితే ఏం జరిగిందబ్బా అంటే అనామికని చిత్రగుప్తుడు తీసుకెళ్ళకి రెడీ అవుతున్నారనమాట. అంటే చిత్రగుప్తుడు అనామికని పిలిచేసి, "పౌర్ణమి గడియలు వచ్చేస్తున్నాయి బాలిక, వెళ్ళిపోదాం, మనం ఇక వెళ్ళాల్సిందే" అనేసి అన్నాడనమాట. ఆ మాటలకి అనామిక అయితే, "ఏంటి గుప్తా గారు మీరు ఇలా మాట్లాడుతున్నారు? ఇంట్లో నా సమస్యలు ఇక ఏది తీరలేదు. ఇక మనము ఇప్పుడే మొదలుపెట్టాము. ఇప్పుడే మీరు నన్ను తీసుకెళ్ళిపోతే ఇంట్లో సమస్యలు ఎవరు చక్కబెడతారు" అనేసి అనిందనమాట. ఆ మాటలకైతే గుప్తా గారు ఏమన్నారంటే, "పౌర్ణమి గడియలు వచ్చేస్తున్నాయి. ఖచ్చితంగా నువ్వు వెళ్ళే తీరాలి. మనం వెళ్ళాలి అంటే నువ్వు ఈ బాలిక ఆత్మని, బాలిక దేహాన్ని వదిలిపెట్టి రావాల్సిందే" అనేసి అన్నాడనమాట. "లేదు గుప్తా గారు, ఇంట్లో సమస్యలు ఇక తీరలేదు. ఎందుకంటే వినోద్, చిత్రాల పెళ్లి జరగకుండా ఆపేయాలి. మరి మనోహరిని కూడా బయటికి వేయాలి. ఇవేవి జరగకుండా ఎలా గుప్తా గారు? మీ వెనకాలే వచ్చేస్తే ఇంట్లో సమస్యలు ఎలా గుప్తా గారు? ఇంకా బాగీని, ఆయన్ని ఇద్దరిని నేను కలపలేదు గుప్తా గారు" అనేసి అనిందనమాట. ఆ మాటలకైతే బాలిక, "ఏమీ చేసుకోలేము. నేను నీకు ఫస్ట్ వచ్చినప్పుడే నేను చెప్పాను నీకు, మొదటిగా వచ్చినప్పుడే చెప్పాను నీకు, ఏ సమస్యల్ని నువ్వు తీర్చలేవు, అది విధి రాసిన రాత, నువ్వు ఏది తప్పించలేవు అనేసి నీకు చెప్పినా కూడా నువ్వు వినిపించుకోకుండా వచ్చావు బాలిక" అనేసి అన్నాడనమాట గుప్తా గారు. "లేదు గుప్తా గారు, ఇక ఒక నెల నాకు గడువు ఇవ్వండి గుప్తా గారు, అన్ని సమస్యల్ని నేను తీర్చేస్తాను గుప్తా గారు" అనేసి అనిందనమాట. ఆ మాటలకైతే గుప్తా గారు, "లేదు, లేదు బాలిక, ఖచ్చితంగా మనం వెళ్ళి తీరాలి. ఎందుకంటే ఈ పౌర్ణమి గడియలు వెళ్ళిపోతే ఈ బాలిక చనిపోతుంది, అంటే అనామిక చనిపోతుంది" అనేసి అనడంతో ఆరు అయితే ఏమీ మాట్లాడకుండా, అది జరగకూడదు గుప్తా గారు, జరగకూడదు. "సరే గుప్తా గారు, నేను వస్తాను" అనేసి అనిందనమాట అనామిక. అప్పుడు గుప్తా గారు ఏమన్నారంటే, "అది విధి రాసిన రాత కాబట్టి ఎవరు ఏమీ తప్పించలేరమ్మా బాలిక, వెళ్ళిపోదాం మనము. నువ్వు ఇంట్లోకి వెళ్ళేసి అందరికీ చెప్పి రా, అంటే అనామికకి వాళ్ళకి ఉన్న బంధం విడగొట్టి నువ్వు రావాలి" అనేసి అన్నాడనమాట. "సరే గుప్తా గారు, సరే, నేనైతే ఇంట్లోకి వెళ్ళేసి అందరికీ చెప్పేసి వస్తాను" అనేసి ఇంట్లోకి వెళ్ళిందనమాట. అప్పుడు ఆరు ఇంట్లోకి వెళ్ళేసి అమర్‌కి చెప్పేసిందనమాట. "సార్, నేను ఇక ఉండను, వెళ్ళిపోతున్నాను సార్" అనేసి అనడంతో అందరూ బాధతో ఇచ్చేస్తున్నారనమాట. పిల్లలైతే, అమ్ము, అంజు వాళ్ళ పిల్లలైతే అందరూ బాధపడుతూ హగ్ చేసుకున్నారనమాట ఆరుని. కాకపోతే బాగి అయితే చాలా అంటే చాలా బాధపడుతుందనమాట. అంటే బాగి ఒక సపోర్టివ్‌గా, ఒక సిస్టర్‌గా ఉండింది కదా, అది ఈ పొజిషన్‌లో లేకుండా పోయింది కదా అనేసి బాగి బాధపడుతూ ఉండిందనమాట. ఆరు అయితే అది చెప్పేసి వెళ్ళిపోయిందనమాట. అప్పుడే గుప్తా గారు వచ్చేసి అనామికని రూమ్‌లోకి తీసుకెళ్ళి, "బాలిక, నువ్వు ఇక వెళ్ళిపోవాల్సిందే, వెళ్ళిపోదాం మనము" అనేసి అంటూ ఉండగా, అక్కడ పైనుంచి మేఘాల్లోన యమధర్మరాజు గారు చిత్రగుప్తకి కనిపించారనమాట. చెప్పండి మహాప్రభు" అనేసి గుప్తా గారు అనడంతో, ఆ బాలికని ఆ దేహం నుంచి, అనామిక దేహం నుంచి వేరు చేసి ఆ ఆత్మని పట్టుకొనొచ్చేసేయి అనేసి యమధర్మరాజు గారు అన్నారనమాట. అలా గుప్తా గారు వచ్చేసి, "సరే, అలాగే మహాప్రభు" అనేసి అన్నాడనమాట. అప్పుడు బాలిక అనేసి, "మనము వెళ్ళిపోదాము" అనేసి గుప్తా గారు మంత్రం చదివి, "ధూమ్ తత" అనేసి ఈ మంత్రదండాన్ని పట్టుకో అనేసి అనామికని అన్నాడనమాట. అనామిక అయితే చాలా అంటే చాలా ఏడుస్తూ ఆ మంత్రదండాన్ని, అంటే నెమలిక దండాన్ని పట్టుకునిందనమాట. పట్టుకోవడంతోన ఆ దేహం మరి అనామిక మరియు ఆరు ఇద్దరు వేరు వేరు అయిపోయారనమాట. వేరు వేరు అయ్యి అనామిక అయితే కింద పడిపోయిందనమాట. అప్పుడు గుప్తా గారైతే ఆరుని తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారనమాట. అప్పుడే రాథోడ్ వచ్చాడు. రాథోడ్ అక్కడికి వస్తున్నారనమాట. అంటే అనామిక దేహం నుంచి ఆరు సపరేట్ అయిపోయింది కదా, కాకపోతే వాళ్ళిద్దరిని ఏకం చేస్తాడా లేదా అని మనము నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఆరు వచ్చేసి అక్కడికి వెళ్ళిపోబోతుందా, లేదంటే ఇక్కడే ఉండిపోబోతుందా అనేసి చూద్దాం ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు.
ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఏవైనా ఇంకా ఈ సీరియల్స్ కాకుండా వేరే సీరియల్స్ ఏవైనా కావాలనుకుంటే మీరు కమెంట్ బాక్స్లోన కమెంట్ చేయండి. ఈ సీరియల్ కావాలి మాకు అనేసి కమెంట్ చేయండి. నేను ఆ సీరియల్ని కంటిన్యూ చేస్తాను. మీకు ఎవరికైనా కొత్తగా నా సీరియల్ని చూస్తూ ఉంటే, నా ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీకు ఎవరికైనా నేను చేసిండే సీరియల్ నచ్చినట్లయితే లైక్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.